తన పేరు ఎస్తేరు. భీమునపాడు గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చింది. తన భర్త పేరు పేతురు. వీరికి వివాహం జరిగిన తర్వాత కొన్ని నెలలకి కొన్ని కారణాల వల్ల తన భర్త తను విడిపోయారు. విడిపోయినప్పుడు తన తల్లి ఎస్తేరు వారి తల్లి అక్కడున్నారు. వారు ప్రార్థనా శక్తి గురించి తెలుసుకొని 3 నెలలు ఇక్కడికి వచ్చి దైవజనులతో తన కుమార్తె విషయమే వారు ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేశారు. విడిపోయిన వారిద్దరూ తిరిగి కట్టబడిలాగా దేవుడు సహాయం చేశాడు. తన భర్త వచ్చి నా భార్య నాకు కావాలని తను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తన గర్భవతి అయింది, కుమార్తె పుట్టింది. తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టిన కొన్ని నెలల తర్వాత మళ్ళీ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లిగారు మళ్ళీ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి నా కుమార్తెకు కుమారుడు కావాలి, ముందు కుమార్తె పుట్టింది, ఇప్పుడు కుమారుడు కావాలి అని అంటే దైవజనులు సరే ఎత్తుకొని రాపో అని వారికి చేతిలో పండు పెట్టి ప్రార్థన చేసి పంపించారు. పంపించిన తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేసి తన కుమార్తెకు కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా మొదటిగా విడిపోయిన ఇద్దరిని దేవుడు కలిపాడు, కుటుంబంగా కట్టబడ్డారు. తర్వాత కుమార్తె పుట్టిన తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు కుమారుడు కావాలని అడిగినప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.